దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 1, 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. దేవుని బిడ్డలారా, దేవుని కృపను గురించి మనం ఎంత చెప్పుకున్నా మన జీవితంలో తక్కువే. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము లేఖన భాగములను దేవుడు మొట్టమొదటిగా మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆ దేవుని శక్తి, దేవుని యొక్క దయా కనికరములు, అలాగే ఆయన యొక్క ఎంతో ప్రేమ, దీర్ఘశాంతము, దయ, కనికరము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపును అని యెహోవా దేవుడు నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనంలో తెలియపరుస్తున్నాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు అని చెప్పడం మోషేని ఆ ఇశ్రాయేలీయుల ఎదుటికి 2 పలకలు 10 ఆజ్ఞలు రాయించి దేవుడు రాసి ఆ పలకలను మోషేకిచ్చి ఎంతగానో కృప చూపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కృప లేకపోతే మన జీవితంలో మనం ఏ పని చేయలేం. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. అందుకే ఇశ్రాయేలీయులు అందరూ కూడా వారి జీవితంలో ఎప్పుడు కలుసుకున్న దేవుని కృప గురించి, దయ గురించి, కరుణ గురించి, కనికరం గురించి, దీర్ఘశాంతం గురించి, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే నీ జీవితంలో కూడా, నీ సమస్యల్లో, నీకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని కృపచేత దీవించబడతారని గుర్తుపెట్టుకోవాలి. భూమి ఆకాశములు సృజించినటువంటి ఆ దేవుడు ఆయన ఎంత గొప్ప, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 136వ కీర్తనలు అయితే మనకు చాలాసార్లు ఆయన కృప గురించి 26 సార్లు ఆయన కృప నిరంతరము నిలుచును, నిరంతరముండును అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో వారు చనిపోయినంత వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళినంత వరకు, వారు కృప కలిగినటువంటి, దేవుని ఆశీర్వాదాలు కలిగినటువంటి, దేవుని దీవెనలు కలిగినటువంటి ఆ కృపకు తగ్గట్టు వారి జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఈరోజు ఏదైనా ఒక మంచి కార్యం జరగాలంటే ఒక గుర్తుపెట్టుకోండి, మరియమ్మ జీవితంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని కృప ఆమెకి ఇచ్చాడు. అలాగే నోహుకు దేవుని కృప ఇచ్చాడు, పౌలుకు దేవుని కృపనిచ్చాడు. పౌలుతో అంటాడు, నా కృప నీకు చాలు అంటున్నాడు. మోషేతో అయితే చెప్తున్నాడు, కృపా సత్యములు, దీర్ఘశాంతము అన్నీ కూడా అతని ఎడల, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృప సత్యములు దేవుడు
యెహోవా అతని ఎడలో చూపించాడు. ఎందుకంటే మోషేకు అప్పటి వరకు దేవుని యొక్క కృప మనుషుల పట్ల ఉంటుందని మోషేకు తెలీదు. మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి ఐగుప్తులో ఉన్నటువంటి బానిసలను తీసుకొని వచ్చుటకు దేవుడు ఆయనకు కృపనిచ్చి, ఆయన సైన్స్ అండ్ వండర్స్ ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు ఆయన ద్వారా చేయించి కృప ద్వారా ఆ వ్యక్తిని మోషేని ఎంతగానో దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా చేశాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా దేవుని కృపాసత్య సంపూర్ణుడు మన మధ్యలోకి వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని కృప మనకు అనుగ్రహించాడు. అయితే ఆ కృపకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా? అందుకే 118వ కీర్తనలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఇశ్రాయేలీలు, దేవుని కృప పొందుకున్నటువంటి వారు, ఆ కృపకు తగ్గట్టుగా వారి జీవితంలో జీవించినటువంటి వారు. వారు ఎంతగానో దేవుని యొక్క మీద ఆధారపడినటువంటి వారు. దేవునికి వారికి ఒక సంబంధం ఉన్నట్టుగా వారు జీవించినటువంటి వారు. వారు దేవునిలో ఆధారపడి జీవించినటువంటి దేవుని యొక్క జనం. అందుకే ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. 118వ కీర్తన 2వ వచనం. అంటే వారు ఎందుకు అంటున్నారంటే, కృప లేకపోతే వారి జీవితంలో వారి దేశమే లేదు, వారి కుటుంబాలు లేవు, వారికి అందరూ శత్రువులే, చాలామంది శత్రువులే. కానీ ఆ శత్రువుల మధ్యలో దేవుని కృప వారికి ఉన్నాయి. నిరంతరము వారికి దేవుడు కృపను అనుగ్రహించున్నాడు. నోహకు కూడా చెప్తున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగుపడితివి, కృప పొందినటువంటి వాడుగా ఉంటివి అని మోషేతో చెప్పాడు, నోహతో చెప్పాడు. కృపాసత్యములు మోషేకు అనుగ్రహించాడు. పౌలుకి దేవుడు చాలా కష్టాలు, చాలా బాధలు, ఇబ్బందుల్లో నేను జీవిస్తున్నాను ప్రభు అని పౌలుకి ఏమంటాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అయితే 3 రకాల వ్యత్యాసం కలిగినటువంటి మనుషులు, దేవుని బిడ్డలు 3 రకాల మనుషులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. అందుకే వారు చెప్పుకున్నారు, నిరంతరము ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలీయులు అందురుగాక. రెండవ క్యారెక్టర్ కలిగినటువంటి వారు పూజారులు, దేవునికి నాజరు చేయబడినటువంటి వారు. వారు దేవుని యొక్క పని చేస్తున్నటువంటి అహరోను వంశస్థులు. ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందురుగాక. అహరోను చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి. అందుకే ప్రత్యక్ష గుడారము దగ్గర కానీ ఇశ్రాయేలీయులు 12 గోత్రికులకు కానీ అహరోను ఒక ప్రధాన యాజకుడిగా ఉండి, నాదాబు, అబీహులు, ఈతామారు, ఎలియాజరు వారి కుటుంబం అంతా కూడా దేవుని కొరకు వారి జీవితాలను ప్రభుతో సంబంధం కలిగి జీవించారు. వారిని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. అందుకే ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. అంటే యాజకులు కూడా కృప లేకపోతే వారు జీవించలేరు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు జీవించలేరు కృప లేకపోతే. మనము కృప లేకపోతే ఏది కూడా మన జీవితంలో జరగదు. దేవుని కృప నిరంతరము నీకు తోడుగా ఉండాలి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉండునని. 3వ జనం ఎవరంటే భయము భక్తి కలిగినటువంటి వారు. 4వ వచనం అంటాడు, ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. అంటే దేవుడు ఎవరికి దేవుడైనాడంటే ఎక్కువగా భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడైనాడు. వారి మధ్యలో ఉంటాడు, వారి చుట్టూ ఉంటాడు. 125వ కీర్తన 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ అని అంటుంటాడు.
ఎందుకన్నాడు అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే దేవునికి భయము భక్తి కలిగినటువంటి వారి చుట్టూ దేవుడు ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇటు నువ్వు ఎందులో ఉన్నావు? యాజకుల గుంపులో ఉన్నావా? ఇజ్రాయేలీయుల గుంపులో ఉన్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో, వారి గుంపుల్లో ఉన్నావా? దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని కృప నిన్ను విడవకుండా చూసుకోవాలి. దేవుని కృప యందు నువ్వు నమ్మిక ఉంచాలి. ఆయన కృపలో నువ్వు ప్రవేశించాలి. అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే చాలా విలువైనటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై. అంటే ఆయన ద్వారా, ఆయన అంటే దేవుని ద్వారా, ఆయన కృప ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. ఇది చాలా, ఒక విశ్వాసికి దేవుని కృప ఉండడం వలన అతను రాకపోకలో కానీ, అతని పని బాటలో కానీ, అతని ఎంటైర్ లైఫ్, అతని జీవితంలో కానీ దేవుడు ఎంతగానో వారిని ప్రేమించి ఆ కృపలో ప్రవేశించి, ఆ కృపలో నిలిచి, అందులో నిలిచి దేవుని మహింపరిచే క్రైస్తవ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, అతిశయపడే వ్యక్తిగా, దేవుని యందు నాకు దేవుడు కృప ఇచ్చాడు అని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడండి. అందుకే 3 క్యారెక్టర్లు కలిగిన, ఒకటి, ఇజ్రాయేలీల జీవితంలో దేవుని కృప మాకుంది అని చెప్పుకున్నారు. అహరోను వంశస్థులు దేవుని కృప మాకుందని చెప్పుకున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా, అన్ని జనులు కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు, ఆయన కృప ద్వారా మనం విశ్వాసము ద్వారా ఆయన కృపలో ప్రవేశించినటువంటి వారంగా, అందులో నిలిచినటువంటి వారముగా, అతిశయపడేటట్లుగా, దేవుని మహిమను గురించి అతిశయపడేటట్లుగా దేవుడు చేయుటకు ఆయన కృప నీకు కారణమైంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఎవరైతే నీ కృప కొరకు కనిపెట్టున్నారో, ఎవరైతే నీ కృపను పొందుకున్నారో, ఎవరైతే నీ కృపలో నిలిచున్నారో, ఎవరైతే నీ కృపలో ప్రవేశించారో, ఎవరైతే నీ కృపలో అతిశయపడుతున్నారో, వారందరినీ ఇంకును ప్రభా మీరు దీవించి ఆస్వాదించండి, గొప్ప చేయండి. అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించావు, ఇజ్రాయేలుని ఆశీర్వదించావు, తన యందు భయభక్తులు గల వారిని, పిల్లల్నేం పెద్దలనేం అందరినీ ఆశీర్వదించావు ప్రభా. అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి, చూస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించినందుకు, కృపలో ప్రవేశము అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.